శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మరాగమణి లక్షణాలు పరీక్షా విధి. దేవతల పాలిటి మహాదాతయు జగత్తికి సర్వరత్న ప్రదాతయు ఒక బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకుని వెళ్తుండగా వినీలాకాశ మార్గంలో లంకపై నుండి పోతున్నప్పుడు లంకాధిపతి అయిన రావణుడు అడ్డగించాడు. వారి పెనుగులాటలో ఆ రక్తం అలా కిందకి జారి లంకాదేశంలో ఒక నదిలో పడింది. రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహుప్రశస్తం. అందరి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం కలగడం వల్లనో ఏమో గాని పరమ రమణీయాలుగా పేరుగాంచాయి. నారీరత్న సంచయ సంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా. ఆ నది యొక్క రెండు తటాలు పోక చెట్లతో శోభితాలై ఉంటాయి. ఆ నదిని అక్కడి వారు గంగతో సమాన పవిత్రంగా చూస్తారు. ఉత్తమ ఫలాలు ఇవ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు. అందులో బలాసురుని రుధిర గతాకర్షక శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతి రాత్రి రత్నాలు ఎక్కడి నుండో వచ్చి ఆ నదీ తటంపై స్థిరపడసాగాయి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాలు ఆ నదిలో నుండి పైకి వెలుపలి నుండి నదిలోకి పరావర్తితం కాసాగాయి. ఆ నదిలో దొరికినవే పద్మరాగమణులు. ఇవి సౌగంధికాలు కూడా. వీటిలో కురువిందజ రత్నాల, స్ఫటిక రత్నాల ఉత్తమ ప్రధాన గుణాలన్నీ ఉంటాయి. వాటి స్వరూపం ఎర్రటి మెరుపుతో బంధూక పుష్పం, గుంజాఫలం, జపా కుసుమం, కుంకుమ, వీరబాహు కీటవర్ణాలు, పలాస పుష్పవర్ణం ఇలా లేతగా కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎర్రని నీడలలోనూ అనగా ఛాయలలోనూ ఉంటుంది. సింధూరం, నీలోత్పలం, రక్తకమలం, కుంకుమ పువ్వు, లాక్షారసం రంగుల్లోనూ పద్మరాగం ఉంటుంది. ఎంత చిక్కటి రంగులో ఉన్న కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. స్ఫటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్యకిరణాలు సోకగాని ఎంత దూరం దాకా అయినా అవిచ్ఛిన్నంగా అన్ని పక్కలకు తన కాంతులు విరజమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీల వర్ణాల మిశ్రితాల కలగలపు కాంతులతో కంటిగింపు గొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని భల్లంటక కంటకారి పుష్ప సమాన కాంతులను వెల్లారుస్తాయి. ఇంగువ చెట్ల పూల రంగులో కొన్ని కలకలలాడగా మరికొన్ని చకోర పుంస్కోకిల సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగు వర్షిస్తాయి. మొత్తానికి స్ఫటికోద్భూత పద్మరాగాల్లో కూడా గుణప్రభావాలు ఉత్తమంగానే ఉంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే ఉంటాయి. సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీల కమలాల రంగులోనూ ఎర్ర కలువల వర్ణంలోనూ ఉంటాయి. కురువిందాల నుండి వచ్చిన వాటికి స్ఫటికోద్భూత పద్మరాగాలంత కాంతి ఉండదు. అధికాంశ మణుల్లో కాంతి అంతర్నిహితమై అనగా లోపలే ఉంటుంది. అయినా ఆ రేఖామాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుల్యమే మనుజులను మైమరిపించగలుగుతోంది. వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త ఇవన్నీ శ్రేష్ఠ మణుల యొక్క గుణాలు. మణులు గరుగ్గాను, పొడిగాను, పరుషంగాను, అక్కడక్కడ కన్నాలు పడి వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా, కడిగినా పోని మరకలతో ఉంటే అవి దోషయుక్తాలను గ్రహించి వాటిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వారిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలో చుట్టుముడతాయి. అన్ని సద్గుణాలు అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేసేటప్పుడు కలాసపురం, సింహలం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులు ఎంత జాజ్వల్యమానమైనప్పటికీ రావణ గంగోత్పన్న పద్మరాగాల కంటే తల వెంట్రుక వాసైన వాసి తక్కువగానే భావించబడతాయి. మలిన వర్ణం వల్ల కలాసపూర్వ పద్మరాగాలు, అల్పతామ్రవర్ణ కారణంగా తుంబరు దేశీయాలు, కృష్ణవర్ణపు కలిమిచే సింహలోత్పన్నాలు, నీలవర్ణ కాంతి విహీనత, వ్యాజాన ముక్తపాణి, శ్రీపూర్ణకీయ పద్మరాగాలు స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి. వెలితిలేని ఎర్రదనం అంటే గుంజ బీజంతో సమానమైన రంగుండే పద్మరాగం అతి ఉత్తమం. ఇది మెత్తగా ఉన్నట్లు చేతికి తగిలినప్పుడు అనిపిస్తుంది, కానీ నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దాన్ని ఒకవైపు చేతితో నిమ్మరుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ల మధ్య పెట్టుకుని రాపిడి చేస్తే కొంత రంగుని కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవరకు కోల్పోవచ్చు. చేత పట్టుకుని పైకి ఎగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే, కానీ వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకోవాలి.
సాన కూడా పట్టించి చూడాలి. ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించిన వాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నం వాణ్ణి రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితుల మధ్యలో ఉన్నవాడు కూడా ఆపదల పాలవుతాడు. ఒకచోట పుట్టిన మణులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటాయి అనుకోరాదు. పోలికలుంటాయి, కానీ భేదాలు ఉంటాయి. కాబట్టి రత్నాలను దీనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకుడికిచ్చి శోధన చెయ్యాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్ప ప్రభావం గల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు. మహాగుణ సంపన్నాలైన పద్మరాగాలను ఉడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి, అనగా తులన అకలన చెయ్యాలి. ఓం శాంతి శాంతి శాంతి.